వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదములు. ఈ సంవత్సరం వృషభ రాశి జాతకులకు ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. సో అన్ని రాశుల్లోకి చాలా అనుకూలమైనటువంటి రాశి ఏమిటి అంటే వృషభ రాశి. ఈ సంవత్సరం గురు బలము, శని బలము చాలా అనుకూలంగా ఉంది, రాహు బలం అనుకూలంగా ఉంది, కేతు బలం అనుకూలంగా ఉంది. సో ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. గత 6-7 సంవత్సరాల నుండి మీరు పడుతున్నటువంటి కష్టాలన్నీ తొలగిపోతాయి. స్త్రీ పురుషుల ఇద్దరికీ కూడా ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతూ ఉంది. ఉద్యోగం లేనటువంటి వారికి ఉద్యోగం సిద్ధిస్తుంది, ట్రాన్స్ఫర్స్ వస్తాయి, ప్రమోషన్లు వస్తాయి, మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్స్ అవుతాయి, ఇంక్రిమెంట్లు వస్తాయి. విద్యార్థులకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో IIIT కానీ ఇతరత్ర ఏమంటారు వాటికి సంబంధించినటువంటి పరీక్షల్లో మీకు ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది, మార్కులు ఎక్కువగా వస్తాయి. అలాగే పరీక్షల్లో మార్కులు ఎక్కువగా వస్తాయి, పర్సంటేజ్ పెరుగుతుంది. మీరు అనుకున్నటువంటి కాలేజీలో మీకు ప్లేస్మెంట్స్ దొరుకుతాయి. అలాగే ఉద్యోగాలు కూడా వస్తాయి. అలాగే ఇతర దేశాలకు వెళ్ళడానికి అనుకూలంగా ఉంది. ఇతర దేశాల్లో ఉన్న విద్యార్థులకు ఉద్యోగాలు సిద్ధిస్తాయి. సో ఇతర దేశాల్లో ఉండే విద్యార్థులు వ్యాపారం చేయాలన్నా అనుకూలంగా ఉంటుంది. సో విద్యార్థులకు పూర్తిగా 100కి 100% అనుకూలంగా ఈ సంవత్సరం ఉండబోతూ ఉంది. అలాగే ఉద్యోగస్తులకు కనుక తీసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఉద్యోగస్తులకు పరిపూర్ణంగా అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్లు కానీ ట్రాన్స్ఫర్స్ కానీ అనుకున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. పై అధికారుల యొక్క మన్ననలు పొందుతారు. సో సంఘంలో సమాజంలో మంచి పేరు వస్తుంది. అలాగే రైతులకు ఈ సంవత్సరం 2 పంటలు కూడా దిగుబడి పూర్తి స్థాయిలో ఉంటుంది. పూర్తి దిగుబడి ఎక్కువగా వస్తుంది, రాబడి పెరుగుతుంది, అప్పులు తీరుస్తారు, శుభకార్యాలు నెరవేరుస్తారు. ఇంట్లో మీకు శుభకార్యాలంటే గృహం కొనడం, నిర్మాణం కానీ లేదా భూమి కొనడం కానీ జరుగుతుంది రైతులకు సంబంధించి. కళాకారులకు సంబంధించి ఖచ్చితంగా ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతూ ఉంది. విశేషించి విదేశాల్లో ప్రోగ్రాములు చేసేటువంటి వారికి విశేషించి యోగకాలంగా భావించాల్సి ఉంటుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అలాగే అవార్డులు, రివార్డులు మిమ్మల్ని ఎత్తుకుంటూ వస్తాయి కళాకారులకు సంబంధించి. అలాగే స్పోర్ట్స్ క్రీడాకారులకు సంబంధించి ఈ సంవత్సరము మంచి ప్లేస్మెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి. స్టేట్ లెవెల్, జిల్లా లెవెల్, నేషనల్ లెవెల్లో ఆడేవారికి ఈ సంవత్సరం ప్లేస్మెంట్స్ కనిపిస్తూ ఉన్నాయి. మంచి అవకాశాలు ప్రాధాన్యతతో సంపాదించుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు, అవార్డులు, రివార్డులు పొందుతారు. సో ఓవరాల్గా ఈ సంవత్సరం వృషభ రాశి జాతకులను కనుక విశ్లేషిస్తే అన్ని రంగాల వారికి, విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, రైతులకు, స్త్రీలకు, పురుషులకు అందరికీ అనుకూలంగా ఉంది. సో వీళ్ళ గురించి చెప్పాల్సినటువంటిది ఏమీ లేదు. ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఏమైనా సమస్యలు తెచ్చుకునే అవకాశం ఉంది తప్ప వృషభ రాశి జాతకులకు ఈ సంవత్సరం 2025లో ఎలాంటి సమస్యలు లేవు. పూర్తిగా అనుకూలంగా ఉండేటువంటి జాతకంగా భావించాల్సి ఉంటుంది.